గంజాయి బ్యాచ్లు స్వైరవిహారం చేస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ ఇది చేస్తుంటే వీళ్ళు అరెస్టులు చేస్తున్నారు కొంతమందిని, బట్ అది ఆగడం లేదు. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే ఈగిల్ అనే ఒక ఆపరేషన్ స్క్వాడ్ని ఏర్పాటు చేసి దాంతో ఆపరేషన్ చేస్తుంటే కూడా దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎందుకు అనేది నాకు అర్థం కావట్లా. విశాఖపట్నం రాజధాని అమరావతితో పాటు విశాఖ, నెల్లూరు, తిరుపతిలో ఈ గంజాయి కేసులు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. మరోపక్క పెరిగిన ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలు, గృహహింస కేసులు, మహిళలు, యువతులకు, బాలికలకు వేధింపులు ఎక్కువైనాయి. ఇవి నేను చెప్తూనే కాదండి, ప్రభుత్వం అధికారికంగా మొన్న జూన్ వరకు ఇచ్చిన అఫీషియల్ రికార్డ్స్ ఆధారంగా చెప్తున్నా నేను. హత్యలైతే ఇక విపరీతంగా ఉన్నాయి, ఎందుకో తెలియదు. నెల్లూరులో మొన్న పెంచలయ్య అనే ఒక కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త, ఆయన గంజాయికి వ్యతిరేకంగా పోరాడుతుంటే ఆయన చంపేశారు. పైగా ఒక లేడీ డాన్ హత్య హస్తం ఉందంట దాంట్లో. ఎంత సిగ్గు చేయటండి ఇది. అంతకంటే ఘోరం ఏంటంటే ఇక్కడ ఇందాక చెప్పే కదా, నిందితులే పోలీసుల మీద దాడికి వెళ్ళారు. మరోపక్క వైసీపీ నేత మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తిలో వాళ్ళ తల్లిని హత్య చేశారు. ఒకసారి డేటా చూస్తే హత్యలు, ప్లీజ్ నోట్ అండి, మీరు కొంచెం నోట్ చేయండి మీ మైండ్. హత్యలు 2022 జూన్ నుంచి మే 2023 వరకు 36 హత్యలు జరిగితే 2023 జూన్ నుంచి 2024 మే వరకు 41 జరిగితే 2024 జూన్ నుంచి మే 2025 మే వరకు 40 హత్యలు జరిగినాయి. ఈ పోలీసుల లెక్కలు హత్యలు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 2024 జూన్ నుంచి 2025 మే వరకు అన్ఫార్చునేట్లీ ఐఎమ్ సేయింగ్ దిస్ 1219 అత్యాచారాలు జరిగాయి. ఇది పోలీస్ ఇచ్చిన రికార్డ్స్, అధికారికంగా ఇచ్చిన క్రైమ్ రికార్డ్స్. ఇవన్నీ పోలీసులు చెప్తున్న రికార్డ్స్ అండి. వీటిల్లో నేను సీరియస్గా పరిగణిస్తున్నవి హత్యలు, హోమిసైడ్స్, అత్యాచారాలు. ఎందుకు ఈ రకంగా తయారవుతోంది గంజాయి? ఎందుకు గంజాయిని కంట్రోల్ చేయలేకపోతున్నారు? ప్రభుత్వం 1.5 year అయింది. ఉక్కుపాదం పెట్టామన్నారు, ఉక్కుపాదం తొక్కేయలేకపోతుందా?